Hi T-SAT viewers, welcome to marathon program. Today subject based on Indian polity and topics Union Executive. సో మన ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే చాలా వరకు ప్రతి టాపిక్ పైన మనం క్వశ్చన్ రూపంలో సాల్వ్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్లాసెస్లో మనం యూనియన్ లెజిస్లేచర్ సంబంధించి ఎక్కువగా క్వశ్చన్ సాల్వ్ చేశాము. సో ఏదైతే పార్లమెంట్ సంబంధించి ఏదైతే ఉందో సో దానికి సంబంధించి చాలా వరకు మనం అన్ని విధంగా క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. అయితే టుడే క్లాస్లో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ సంబంధించి మనం చాలా వరకు కంప్లీట్గా యూనియన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేయబోతున్నాం. సో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి, ఎందుకంటే మనం ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఇది మళ్ళీ మనకు ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. సో ఉన్న నోటిఫికేషన్ అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ చాలా వరకు ఏంటంటే ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ మీకు అన్ని విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ప్రతి టాపిక్ పైన మనం ఒక క్వశ్చన్ రూపంలో సాల్వ్ చేస్తున్నాం కాబట్టి మీకు చాలా వరకు ఇది యూస్ఫుల్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఫస్ట్ క్వశ్చన్, టుడే క్వశ్చన్. సో టుడే టాపిక్లో యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనం పార్ట్ 1 డిస్కస్ చేస్తున్నాం. సో ప్రీవియస్గా ఏంటంటే ఒకటి ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సంబంధించి మనం నేర్చుకున్నాము. అండ్ దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీ సంబంధించి నేర్చుకున్నాము. అండ్ దాని తర్వాత ఏదైతే యూనియన్స్ గవర్నమెంట్ సంబంధించి ఏదైతే ఉందో అంటే యూనియన్ లెజిస్లేచర్, యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండ్ యూనియన్ జ్యుడిషియరీ అనేది మనం నేర్చుకుపోతున్నాం. సో అందులో ప్రీవియస్ క్లాస్లో మనం 144 అనేది మనం యూనియన్ లెజిస్లేచర్ పైన సాల్వ్ చేయడం జరిగింది క్వశ్చన్స్ అనేది. సో దానికి కంటిన్యూషన్ ఇది. సో ఫస్ట్ క్వశ్చన్, ద ఫార్మ్ ఆఫ్ ఓత్ ఆఫ్ ఆఫీస్ ఫర్ ఏ మినిస్టర్ ఫర్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ enshrined in the option A first schedule, option B second schedule, option C third schedule, option D fourth schedule. సో ఫార్మ్ ఆఫ్ ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే ప్రమాణ స్వీకారం సంబంధించింది ఎవరికి సంబంధించింది అంటే కేంద్ర మంత్రులు సంబంధించిన ప్రమాణ స్వీకారం. సో ఆ ప్రమాణ స్వీకారం అనేది ఏ షెడ్యూల్లో దీనికి మెన్షన్ చేయడం జరిగిందని మనకు ఇవ్వడం జరిగింది, ఎన్స్రైన్డ్ ఇన్ ద షెడ్యూల్స్. సో ఏ షెడ్యూల్స్ అని, సో ఫస్ట్ షెడ్యూల్ ఇచ్చారు, సెకండ్ షెడ్యూల్ ఇచ్చారు, థర్డ్ షెడ్యూల్ ఇచ్చారు, ఫోర్త్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ద ఫార్మ్ ఆఫ్ ఓత్ ఆఫ్ ఆఫీస్ ఫర్ ఏ మినిస్టర్ ఫర్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఈస్ ఎన్స్రైన్డ్ ఇన్ ద థర్డ్ షెడ్యూల్. సో ఏ షెడ్యూల్ అండి? థర్డ్ షెడ్యూల్. ఇది ఓత్ ఆఫ్ ఆఫీస్ ఫర్ ఏ మినిస్టర్ ఫర్ ద యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో రిమైనింగ్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే ఫస్ట్ షెడ్యూల్ అనేది లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఈజ్ మెన్షన్. సో లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మెన్షన్. అండ్ సెకండ్ షెడ్యూల్, సో సెకండ్ షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే శాలరీ ప్రెసిడెంట్, గవర్నర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సంబంధించిన శాలరీ మరియు అలవెన్స్ సంబంధించింది. సో శాలరీ సంబంధించింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫోర్త్ షెడ్యూల్ దేనికి సంబంధించి అంటే అలోకేషన్స్ ఆఫ్ సీట్స్ ఫర్ ఈచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ రాజ్యసభ. సో ఫోర్త్ షెడ్యూల్ అనేది రాజ్యసభ సంబంధించింది. అండ్ థర్డ్ షెడ్యూల్ సంబంధించింది ఏమో ఓత్ ఆఫ్ ఆఫీస్ ఫర్ ఏ మినిస్టర్ ఫర్ ద యూనియన్ ఆఫ్ ఇండియా. అండ్ సెకండ్ షెడ్యూల్ ఏమో శాలరీ ఆఫ్ ప్రెసిడెంట్, గవర్నర్ అండ్ కాగ్ సంబంధించింది. అండ్ ఫస్ట్ షెడ్యూల్ ఏమో లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ సంబంధించింది. సో షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వెస్ట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఏ ప్రైమ్ మినిస్టర్, బి ది ప్రెసిడెంట్, సి ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, డి ది పార్లమెంట్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వెస్ట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్. సో ఏదైతే ఎగ్జిక్యూటివ్ పవర్ ఉన్నదో సో ఇండియన్ యూనియన్ సంబంధించింది. అయితే ఇది ఎవరి సంబంధించి అంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఇండియన్ యూనియన్ రిఫర్స్ టు ది ప్రెసిడెంట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ అనేది రిఫర్స్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా వరకు అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రెసిడెంట్ కెన్ బి ఇంపీచ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వయలేటింగ్ ద కాన్స్టిట్యూషన్ బై. సో ప్రెసిడెంట్ కెన్ బి ఇంపీచ్డ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ వయలేటింగ్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగాన్ని వయలేటింగ్ చేస్తే ప్రెసిడెంట్ని ఇంపీచ్డ్ అని చేయవచ్చని మనకు ఇవ్వడం జరిగింది. అయితే అంటే ఆ గ్రౌండ్స్ అయితే అంటే ద ప్రెసిడెంట్ కెన్ బి ఇంపీచ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వయలేటింగ్ ది కాన్స్టిట్యూషన్ బై. సో CJI అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా,
ది స్పీకర్ ఆఫ్ లోక్సభ, ది 2 houses ఆఫ్ పార్లమెంట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక భారత రాష్ట్రపతి మన కాన్స్టిట్యూషన్ గనక వయలేటింగ్ చేస్తే ఏ గ్రౌండ్ కింద అతన్ని ఇంపీచ్ చేయడం జరుగుతుందని మనకు అంటే అవిశ్వాస తీర్మానం అంటే అతని మీద పెట్టవచ్చు అని మనకి ఇవ్వడం జరిగింది. అయితే అది ఎక్కడ అంటే 2 houses ఆఫ్ పార్లమెంటు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ బై ద 2 houses ఆఫ్ పార్లమెంట్ అండర్ ద ఆర్టికల్, ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 61 అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో రెండు హౌజెస్లో ఏదైతే రాజ్యసభ అండ్ లోక్సభ ఉందో ఈ 2 houses రిజల్యూషన్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా ఏంటంటే బిఫోర్ కూడా ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి ఎవరికి, ప్రెసిడెంట్కి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మనం ప్రీవియస్ క్లాస్లో కూడా నేర్చుకున్నాము యూనియన్ లెజిస్లేచర్ సంబంధించింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ వెస్టెడ్ విత్ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్, పార్లమెంట్. ఇందాకేమో ఎగ్జిక్యూటివ్ పవర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిఫర్స్ ఇచ్చారు, అంటే రిఫర్స్ అనేది మనకు ది ప్రెసిడెంట్ అని చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఏంది ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఏదైతే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయో ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించింది ఆర్ వెస్టెడ్ విత్ ఎవరికైనా ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానమంత్రినా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టరా, ప్రెసిడెంటా, పార్లమెంటా అంటే గుర్తుపెట్టుకోండి, ఇది కన్ఫ్యూజన్ అవ్వకండి. ఆల్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ వెస్టెడ్ విత్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిఫర్స్ కనుక అడిగితే అది ప్రెసిడెంట్. ఎందుకంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్డర్ కావాలన్నా ఏమైనా ఆర్డినెన్స్ ఇవ్వాలనుకున్నా ఏంటంటే ప్రెసిడెంట్ అనేది ముద్ర అనేది మనకు రిఫర్ అనేది ఉంటుంది అనమాట. అంటే ప్రతిసారి మనం ఏదైనా గెస్ట్ నోటిఫికేషన్ అయినా మనకు ప్రెసిడెంట్ ముద్ర అనేది ఉంటుంది. సో అలా ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది రిఫర్స్ టు అంటే ప్రెసిడెంట్ వస్తారు. అదే ఆల్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆర్ వెస్టెడ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, బిఫోర్ ఎంటరింగ్ upon his office the president of India has to make and subscribe to an oath or affirmation. In this oath or affirmation he swears. So before entering upon his office అంటే భారత రాష్ట్రపతి ఎప్పుడైతే తన ఆఫీస్ అజ్యూమ్ చేసే ముందు ఏంటంటే బిఫోర్ ఎంటరింగ్ హిజ్ ఆఫీస్ హ్యాస్ టు మేక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఓత్ ఆన్ అఫర్మేషన్. అంటే కొన్ని ప్రమాణ స్వీకారం అనేది అంటే ఇప్పుడు భారత రాష్ట్రపతి గారు తన ఆఫీస్ని అజ్యూమ్ చేసుకోవాలంటే అంటే ఎంటర్ అవ్వాలంటే ముందర ఏంటంటే అతను ప్రమాణ స్వీకారం అనేది చేయాలి. సో ఏదైతే ఆ ప్రమాణ స్వీకారం ఉందో అందులో కొన్ని సంబంధించి మనకు ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు మనము మినిస్టర్స్ అయినా లేకపోతే అంటే చీఫ్ మినిస్టర్స్ అయినా గవర్నర్ అయినా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ హైకోర్టు జడ్జెస్ అయినా మనకు ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరుగుతుంది. అయితే అంటే జడ్జెస్ వేరు అండ్ ప్రైమ్ మినిస్టర్ సంబంధించింది అయిన ప్రెసిడెంట్ కూడా కొన్ని ప్రమాణ స్వీకారం ఏ విధంగా చేస్తారో అందులో కొన్ని కూడా మనకు చాలా వరకు మనం చూడడం జరుగుతుంది. సో మనకు ఈ విధంగా కూడా ఎగ్జామినేషన్ అడుగుతుంటారు. అంటే భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సంబంధించి అడగవచ్చు, ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సంబంధించి అడగవచ్చు, ఆర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ సంబంధించి కూడా మనకు అడిగే అవకాశం అనేది ఎగ్జామినేషన్లో ఉన్నది. అయితే బిఫోర్ ఎంటరింగ్ హిజ్ ఆఫీస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు మేక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అండ్ ఓత్ ఆర్ అఫర్మేషన్ అంటే ప్రమాణ స్వీకారం సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్రమాణ స్వీకారం అంటే ఇన్ దిస్ ఓత్ ఆర్ అఫర్మేషన్ హీ స్వేర్. ఫస్ట్ వన్ ఏమో టు ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్ ద ఆఫీస్, సెకండ్ వన్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా, థర్డ్ వన్ టు డివోట్ హిమ్సెల్ఫ్ టు ద సర్వీస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఈ మూడు కరెక్ట్ అండి. టు ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్ ద ఆఫీస్. సో ప్రెసిడెంట్ గారు ఏంటంటే ఫెయిత్ఫుల్గా తన ఆఫీస్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అదొకటి ఫస్ట్ వన్. ఏదైతే ఓత్ ఆర్ అఫర్మేషన్ అనేది కేర్ మనీలో ఇవి స్వేర్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ టు ప్రిజర్వ్ ప్రొటెక్ట్ అంటే కాన్స్టిట్యూషన్ని ప్రిజర్వ్ చేస్తూ ఉండాలి అండ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి అండ్ డిఫెండ్ చేస్తూ ఉండాలి అండ్ లా సంబంధించి కూడా. సో కాన్స్టిట్యూషన్ అండ్ లా, సో ఇది కూడా కరెక్ట్. అండ్ థర్డ్ వన్ హీ డివోట్ హిమ్సెల్ఫ్ టు ద సర్వీస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా in his oath or affirmation swear to faithfully execute the office, to preserve and protect constitutional law and to devote himself to the service of the people of India. The president is required to make and subscribe in the presence of. So భారత రాష్ట్రపతి గారు అంటే ప్రెసిడెంట్ ఎవరి ముందల అంటే ఈ ఏదైతే ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందో ఎవరి ముందలంటే టు మేక్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒకవేళ కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కనుక అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కనుక ఆబ్సెంట్ ఉంటే సీనియర్, సో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ద సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఒకవేళ సీజే కనుక ఆబ్సెంట్ ఉంటే సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్ అతను అంటే ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరుగుతుంది. సో అండ్ ఓత్ ఆర్ అఫర్మేషన్ దట్ షీ షల్ ప్రొటెక్ట్, ప్రిజర్వ్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే భారత రాష్ట్రపతి సంబంధించినవి ప్రమాణ స్వీకారం సంబంధించింది. సో ఈ 3 పైన ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఎవరి ముందల అంటే టు మేక్ సబ్స్క్రైబ్ ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒకవేళ కనుక భారత ప్రధాన న్యాయమూర్తి కనుక ఆబ్సెంట్ ఉంటే అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ అయిన సుప్రీంకోర్టు సంబంధించిన అతను కూడా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో పవర్ టు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నో పవర్ సంబంధించి మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్. సో ఈ 3 టాపిక్ ఏదైతే ఉందో ఈ 3 టాపిక్స్ పైన మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేయబోతున్నాం. సో కొన్ని మీకు ఏదైతే మీరు రిఫరెన్స్ బుక్ రీడ్ చేస్తారో కొన్ని దాంట్లో ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ కొన్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొన్ని ఏమో ఇలా పార్లమెంట్ సపరేట్గా, కొన్ని ప్రెసిడెంట్ చాప్టర్ సపరేట్గా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సపరేట్గా, ప్రైమ్ మినిస్టర్ సపరేట్గా కొన్ని చాప్టర్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు అన్ని విధంగా మీకు ఈజీగా అవుతుందని కోసమే ఇలా యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనం అంటే ప్రెసిడెంట్ రిలేటెడ్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేయబోతున్నాం. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో పవర్ టు అని ఇచ్చారు మనకు. సో భారత రాష్ట్రపతికి పవర్ లేదని ఇచ్చారు. సో 1 proclaim ఏ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇన్ ద స్టేట్. Second one, proclaim the future of the constitutional machinery in the state. Which of the statements given above regarding the special constitution status of Jammu and Kashmir are correct అని ఇవ్వడం జరిగింది మనకు. సో ఏదైతే ఈ స్పెషల్ స్టేటస్ ఉందో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. సో ఒకవేళ కనుక ఒకప్పుడు స్పెషల్ స్టేటస్ కనుక సంబంధించి మనకు అడిగితే దీనిపైన రావచ్చు, లేకపోతే చాలా వరకు దీనిపైన అడగరు. బట్ ఒకవేళ మీకు అంటే మనకు క్వశ్చన్ అనేది ఏ విధంగా అడగవచ్చు. సో ఒకవేళ కనుక మనకు ఒకప్పుడు స్పెషల్ స్టేటస్ ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్కి. సో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది యూనియన్ టెరిటరీగా 2 డివైడ్ అవ్వడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ అని ఈ 2 యూనియన్ టెరిటరీగా డివైడ్ అవ్వడం జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి 2019లో. అయితే రాష్ట్రపతికి నో పవర్ లేదంటే ప్రోక్లెమ్ ఏ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇన్ ద స్టేట్ ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అప్పుడు. సో మీ రిమైనింగ్ 2 అనేది ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, consider the following statement. When a president is to be impeached for violation of the constitution, no change can be preferred by either house of parliament unless. సో ఇదేం సంబంధించిందంటే when president is to be impeached అంటే ఎప్పుడైతే రాష్ట్రపతికి ఇంపీచ్మెంట్ జరుగుతుందో వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వల్ల అతను ఇంపీచ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా ఏంటంటే నో చేంజ్ కెన్ బి ప్రిఫర్డ్ బై ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అన్లెస్. సో చేంజ్ అనేది ప్రిఫర్ చేయరు బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ అన్లెస్ మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ రిజల్యూషన్ కంటైనింగ్ ప్రపోజల్ ఈజ్ మూవ్డ్ ఆఫ్టర్ 7 days notice in writing signed by not less than 1/4 of total number of members of that house. Second one, the resolution is passed by the majority of not less than 2/3 of the total membership of that house. సో మనకి అడిగిందేమో కరెక్ట్. సో ఫస్ట్ ఒక రాష్ట్రపతిని అంటే రిమూవ్ చేయాలంటే ఇంపీచ్మెంట్ కనుక చేయాలంటే కొన్ని అంటే అది కూడా ఏంటంటే వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బేస్ చేయడం జరుగుతుంది. సో 2 అంటే బిఫోర్ 2 హౌసెస్ అంటే ఎయిదర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ మరియు రాజ్యసభలో రెజల్యూషన్ పాస్ అవ్వకముందు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఒక ఏదైతే హౌస్ ఉందో అంటే ఒక ఇప్పుడు లోక్సభ ఉందనుకోండి, లోక్సభ నుంచి ప్రపోజల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ రిజల్యూషన్ కంటైనింగ్ ప్రపోజల్ ఆఫ్టర్ 7 days నోటీస్ ఇన్ రైటింగ్ సైన్ బై నాట్ లెస్ దెన్. సో ఇప్పుడు లోక్సభ నుంచి ఆర్ రాజ్యసభలో నోటీస్ ఇవ్వడం అంటే 7 days అనేది నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 1/4 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్ అని సైన్ అనేది చేయడం జరుగుతుంది. అది మనకు ఫస్ట్ వన్ ఇచ్చారు. సెకండ్ వన్ ఏమో ది రిజల్యూషన్ ఈజ్ పాస్డ్ బై ద మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్. సో ఏదైతే రెజల్యూషన్ ఉందో అంటే ఎయిదర్ లోక్సభ ఆర్ రాజ్యసభలో మెజారిటీ ఆఫ్
అది కూడా నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ మెజారిటీ, అంటే కంప్లీట్గా 2/3 కన్నా తక్కువ ఉండకూడదు, ఎక్కువనే ఉండాలి టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్. సో రిజల్యూషన్ అనేది పాస్ అవ్వడానికి మనకు సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు రాష్ట్రపతి పైన ఎక్కువగా అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే చార్జ్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హీజ్ ఇంపీచ్మెంట్ కాంట్ బి ప్రిఫర్డ్ బై ఎ హౌస్ అన్లెస్ రిజల్యూషన్ కంటైనింగ్ ప్రపోజల్ టు ప్రిఫర్ సచ్ చార్జ్ ఈస్ మూడ్ ఆఫ్టర్ అట్లీస్ట్ 14 days. ఇక్కడ ఏమి ఇచ్చారు 7 days, ఇది 14 days, అంటే 14 రోజుల ముందలే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అట్లీస్ట్ 14 days నోటీస్ ఇన్ రైటింగ్ సైన్ బై నాట్ లెస్ దాన్ 1/4. సో 1/4 మెంబర్స్ ఏమో సైన్ చేసి 14 days ముందల నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. అయితే రెండు అంటే ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభలో ఖచ్చితంగా నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్ అనేది, అంటే రిజల్యూషన్ అనేది మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 అనేది పాస్ అవ్వాలి బోత్ ద హౌజెస్. దాని తర్వాతనే ప్రెసిడెంట్ని ఏదైతే ఉందో రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఖచ్చితంగా అది ఫర్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయితేనే ఇంపీచ్మెంట్ చేయడం జరుగుతుంది. అది కూడా 14 days అనేది ప్రపోజల్ అనేది సైన్ రూపంలో చేయడం జరుగుతుంది. దాని తర్వాతనే అంటే అది కూడా 1/4 ఆఫ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్ అనేది సైన్ చేస్తేనే 14 days అని నోటీస్ అనేది రైటింగ్ రూపంలో ఇవ్వాలి. దాని తర్వాతనే రిజల్యూషన్ అనేది రెండు హౌజెస్లో పాస్ అవ్వడం జరుగుతుంది. అది కూడా మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. The expiry of the term of 5 years by the President of India, the outgoing President must continue to hold office until his successor enters upon his office. Second one, the electoral college for the President's election consists of the elected members of the legislative assemblies of Delhi and Puducherry also. So మనకు అడిగిందేమో కరెక్ట్. సో ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ 5 years బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంబంధించింది ఏంటంటే అతను ఏదైతే టర్మ్ ఉందో అతని పదవీ కాలం 5 సంవత్సరాలు. సో ఆ పదవీ కాలం ఎక్స్పైర్ అయిన తర్వాత ఏంటంటే ది అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్, ఎవరైతే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఉంటాడో మస్ట్ కంటిన్యూ టు హోల్డ్ ఆఫీస్ అంటిల్ హిస్ సక్సెసర్ ఎంటర్ అపాన్ హిస్ ఆఫీస్. సో ఇప్పుడు ఎవరైతే అంటే రాష్ట్రపతిగా ఎన్నికయ్యారో ద్రౌపది ముర్ము గారు, అంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. అయితే ఎప్పుడైతే తన పదవీ కాలం అయినంత వరకు అతను ఉన్నారు. బట్ ఇంకేంటంటే ఎప్పుడైతే ఏదైతే రామ్నాథ్ కోవింద్ గారు ఎలక్షన్ అతని పదవీ కాలం అయినా కూడా ఎలక్షన్ అయిన తర్వాత తన సక్సెసర్ ఎవరైతే ఉన్నారో అంటే ద్రౌపది ముర్ము గారు, ఆమె ఆఫీస్ అంటే అతను ఈ సక్సెసర్ ఎంటర్ అపాన్ హిస్ ఆఫీస్ వరకు అతను రామ్నాథ్ కోవింద్ గారు అంటే ఏదైతే ప్రెసిడెంట్ ఆఫీస్ ఉందో దాన్ని హోల్డ్ చేయడం జరుగుతుంది ఎప్పటి వరకు. సో ఇది మనకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్ ఏమో ది ఎలక్ట్రల్ కాలేజ్ ఫర్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్ కన్సిస్ట్ ఆఫ్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి ఆల్సో. సో మనకేమిచ్చారంటే ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఏంటంటే ఎన్నికైన లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటారు, అంటే స్టేట్స్తో పాటు ఏంటంటే ఇక్కడ మనకు ఢిల్లీలో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది అండ్ పుదుచ్చేరిలో కూడా ఉంది. సో పుదుచ్చేరి మరియు ఢిల్లీలో ఎన్నికైన వారు అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఎలక్ట్రల్ కాలేజ్ అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మనకు స్టేట్మెంట్ సెకండ్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కరెక్ట్ అండి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే భారత రాష్ట్రపతి పదవీ కాలం అయిపోయిన తర్వాత తన ప్లేస్లో ఇంకా అంటే ఏదైతే ఎన్నికల్లో జరిగిన తర్వాత తన ఆఫీస్ని ఇంకో రాష్ట్రపతి కొత్తగా అవుతారో అప్పుడు దాకా అతను ఆఫీస్లో ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఏదైతే రాష్ట్రపతి ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ఎలక్షన్లో ఏంటంటే ఎవరైతే ఎన్నికల్లో గెలిచండి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటారో అంటే ఐదర్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ ఎలక్టరల్ కాలేజ్లో. సో రెండు కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఏ ఆర్టికల్ ప్రకారం అంటే హ్యాస్ పర్ ఆర్టికల్ 56 ఆర్టికల్ 56 ఏంటంటే term of office of president, the president shall hold office for the term of 5 years from the date on which he enters upon his office under various provision. So ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎనీ రిజిగ్నేషన్ అడ్రస్ అండర్ క్లాస్ A of the provision to class 1 shall forthwith
బీ కమ్యూనికేటెడ్ బై హిమ్ టు ద స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ రిలవెంట్ ప్రొవిజన్. గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య మనకు చాలా వరకు ఏంటంటే పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఒకటి అండ్ పవర్ ఆఫ్ గవర్నర్ సంబంధించి మనకు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే తరచుగా న్యూస్లో ఉన్నది. అండ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పాను నేను, కొన్ని ఏదైతే వీటో పవర్ అయినా లేకపోతే కొన్ని ఏదైతే భిక్ష సంబంధించి ఏదైతే ఉందో అంటే పార్డన్ సంబంధించింది అవి కూడా మనకు ఈ మధ్య తరచుగా న్యూస్లో ఉంది. సో మనకు గవర్నర్ పవర్ అయినా లేకపోతే పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా మనకు ఎగ్జామినేషన్ రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. సో ఆప్షన్ అంటే ఏమి ఇచ్చారంటే పవర్ టు గ్రాంట్ పార్డన్, అండ్ బి ఏమో ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్, అండ్ సి ఏమో పవర్ టు అపాయింట్ ప్రైమ్ మినిస్టర్, డి ఏమో అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్. సో మనకు ఆర్టికల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ ఆర్టికల్ దేనికి సంబంధించి అడగడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో యాజ్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 72 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ది ప్రెసిడెంట్ ఈజ్ ఎంపవర్డ్ విత్ ద పవర్ టు గ్రాంట్ పార్డన్ ఇన్ ద ఫాలోయింగ్. కొన్ని సిచ్యువేషన్ చెప్పడం జరుగుతుంది మీకు. సో అందులో ఏంటంటే, సో 72 అనేది పవర్ టు గ్రాంట్ పార్డన్. సో ఇది పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ సంబంధించింది. సో ఫస్ట్ది 4 వస్తుంది. ఫస్ట్ది 4 వస్తుందంటే మనం సిడిని ఎలిమినేషన్ చేయవచ్చు. సో కొన్ని సిచ్యువేషన్ అంటే ఏదైతే ఈ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 72 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో ఈ రిలేటెడ్ టు ప్రెసిడెంట్ ఈజ్ ఎంపవర్డ్ విత్ ద పవర్ టు గ్రాంట్ పార్డన్ సంబంధించింది. సో అందులో ఏంటంటే ఒకటి, పనిష్మెంట్ ఈజ్ ఫర్ అఫెన్స్ అగెన్స్ట్ యూనియన్ లా. ఏదైతే యూనియన్ లా సంబంధించి ఏదైతే ఉందో దానికి అంటే పనిష్మెంట్ ఫర్ అఫెన్స్ అగెన్స్ట్ యూనియన్ లా సంబంధించింది. అండ్ సెకండ్ వన్ ఏమో పనిష్మెంట్ ఈజ్ బై ఎ మిలిటరీ కోర్టు. అండ్ థర్డ్ వన్ ఏమో సెంటెన్స్ ఈజ్ దట్ ఆఫ్ డెత్. సో ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఈజ్ వెస్టెడ్ మెయిన్లీ ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ఆర్టికల్ 53 ఆఫ్ క్లాస్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మీకు గుర్తుండాలి, ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ఆర్టికల్ 53 అని. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ది ఆర్టికల్ 75 ఆఫ్ క్లాస్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రీడ్స్ ది ప్రైమ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ అదర్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ఆప్షన్ సి కూడా ఆర్టికల్ 75 సంబంధించింది. అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్, ఇది గుర్తుపెట్టుకోండి, 76. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సంబంధించి మనకి ఎక్కువగా ఎప్పుడు సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ అవుతుంది కాబట్టి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా వాదించడం జరుగుతుందంటే అది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఎక్కువగా మనకు ఏ ఆర్టికల్ కింద డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్టికల్ 76 అనేది మీకు గుర్తుండాలి. సో ఇంకో విషయం ఏంటంటే, భారత రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే యూనియన్ మినిస్టర్స్ ఉంటారు కదా. సో యూనియన్ మినిస్టర్ ఏంటంటే, యూనియన్ మినిస్టర్ని కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అది కూడా విత్ ద ఎవరు చెప్తే ప్రైమ్ మినిస్టర్స్. సో ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, అంటే భారత ప్రధానమంత్రి అడ్వైస్ ఇస్తేనే భారత రాష్ట్రపతి యూనియన్ మినిస్టర్ వాళ్ళని అంటే నియమించడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో భారత రాజ్యాంగంలో మెన్షన్ అంటే చేయనిది మనకు అడగడం జరిగింది. 1 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సెకండ్ వన్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, థర్డ్ వన్ రిజిగ్నేషన్ ఆఫ్ మినిస్టర్స్, ఫోర్త్ వన్ ఆఫీస్ ఆఫ్ ద డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్. సో మనం అడిగింది ఏంటి కరెక్ట్ ఆన్సర్స్. సో నాట్ మెన్షన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో దాంతోపాటు ఈ క్లాస్లో కూడా మనం చెప్పాము మీకు, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దాంతోపాటు ప్రెసిడెంట్ అనేది మెన్షన్ ఉంటుంది. సో 1 అనేది కాదు. సో 1 కాదు అంటే ఆప్షన్ ఏని డీని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఎలిమినేషన్నే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఎలిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఒక సబ్జెక్ట్ పైన 1000 క్వశ్చన్ ఎందుకు సాల్వ్ చేస్తున్నాం అంటే, మీకు ఎంత ఎలిమినేషన్ చేస్తే అంత ఈజీగా మీరు రేపు జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీరు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. సో ఎలిమినేషన్ అనేది ఇంపార్టెంట్. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కూడా మీకు చెప్పడం జరిగింది, ఇది కూడా మెన్షన్ చేయడం జరిగింది. దేంట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రెండు మెన్షన్ చేశారు. సో ఒకవేళ కనుక చేయనిది కనుక ఉంటే రిజిగ్నేషన్ ఆఫ్ మినిస్టర్స్ ఒకటి అండ్ ఆఫీస్ ఆఫ్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనేది ఈ రెండు లేదు, అంటే ఇవి రెండు మెన్షన్ కాలేదు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1 ద ప్రెసిడెంట్ కెనాట్ ఫంక్షన్ వితౌట్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సెకండ్ వన్, the Solicitor General is the highest legal authority of the Union government. Third one,
ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెన్ ఫంక్షన్స్ ఫర్ సమ్ టైమ్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ ఆర్ రిజిగ్నేషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఫోర్త్ వన్, in the absence of the prime minister only the home minister can preside over emergency meeting of the union council of minister. So which of the statement given above is correct? సో మనం అడిగిందంటే ప్రెసిడెంట్ కెనాట్ ఫంక్షన్ వితౌట్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని ఇవ్వడం జరిగింది. సో అది కూడా కరెక్ట్ మనం అడిగింది. సో ప్రెసిడెంట్ కెనాట్ ఫంక్షన్ వితౌట్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ లేకుండా ప్రెసిడెంట్ అనేది కెనాట్ ఫంక్షన్ అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. ఎందుకంటే ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ హిస్ ఫంక్షన్. ఈ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 74 అనేది మీకు గుర్తుండాలి. సో 1 అనేది కరెక్ట్. అండ్ సెకండ్ వన్, ది సొలిసిటర్ జనరల్ ఈజ్ ద హైయెస్ట్ లీగల్ అథారిటీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను అటార్నీ జనరల్. సో మనం 2ని ఎలిమినేషన్ చేస్తే 2 కనుక ఎలిమినేషన్ చేస్తే మనకు ఏ అండ్ బి అనేది ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఇది సొలిసిటర్ జనరల్ కాదండి, అటార్నీ జనరల్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 2ని మనం ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. సో 2ని ఎలిమినేషన్ చేయవచ్చు. సో 3rd 4th మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కెన్ ఫంక్షన్ ఫర్ సమ్ టైమ్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ ఆర్ రిజిగ్నేషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. అంటే ఇప్పుడు ఏదైతే భారత ప్రధానమంత్రి తన పరిపాలన కాలంలో తను ఒకవేళ మరణిస్తే ఆర్ అతను గనక రిజిగ్నేషన్ రాజీనామా చేస్తే అతను రాజీనామా చేసినా కూడా అతను సంబంధించిన ఏదైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉందో అనేది ఫంక్షన్స్ ఇంకా చేయవచ్చు అని మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్. ఎందుకంటే ఎయిదర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒకవేళ కనుక తన ఆఫీస్లో అంటే ఏదో తన పరిపాలనా కాలం ఉండి మనం ఆల్రెడీ చూసాము లాల్ బహదూర్ శాస్త్రి గారు. అండ్ ఇలా అంటే తన పదవీ కాలంలో మరణిస్తే ఆర్ తన పరిపాలనా కాలం అంటే ఎవరైనా రిజిగ్నేషన్ చేస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కూడా అంటే యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కూడా డిజాల్వ్ అనేది అవుతుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, కెన్ ఫంక్షన్ సమ్ టైమ్స్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. సో ఇది రాంగ్. సో 3 రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది మీరు అర్థమైపోవాలి మీకు అంటే ఆన్సర్ అనేది. సో 4th వన్ చూద్దాము స్టేట్మెంట్. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ ది హోమ్ మినిస్టర్ కెన్ ప్రిసైడ్ ఓవర్ ఎమర్జెన్సీ మీటింగ్ ఆఫ్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఒకవేళ కనుక ప్రైమ్ మినిస్టర్ ఆబ్సెంట్గా ఉంటే అండ్ ఆబ్సెంట్గా ఉంటే ఓన్లీ అంటే ఇతని తర్వాత ఏంటంటే ఓన్లీ హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ కెన్ ప్రిసైడ్ ఓవర్ ఎమర్జెన్సీ మీటింగ్. అంటే ఏదైతే ఎమర్జెన్సీ మీటింగ్స్ ఉన్నాయో సో అందులో ప్రైమ్ మినిస్టర్ కనుక ఆబ్సెంట్ ఉంటే హోమ్ మినిస్టర్ అతను ఈ మీటింగ్లో ప్రిసైడ్ అవ్వడం జరుగుతుంది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్. సో మీరు ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్ అని తరచుగా మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం కదా. సో అది మీకు అర్థమై ఉండాలి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డిపార్ట్మెంట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదో ఇది చేంజెస్ అవ్వడం జరిగింది. ఇది దేనికి సంబంధించి అంటే ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుకే మీకు ఎందుకు ఇచ్చానంటే కొన్ని మీరు తప్పుగా ఏమైనా ఆన్సర్ రేపు అంటే ఈ మినిస్ట్రీ ఉందా అనేది ఇవ్వచ్చు. ఒకవేళ లేకపోతే కూడా మీకు అంటే ఈజీగా కొన్నిసార్లు ఏంటంటే మనం తెలిసి కూడా మిస్టేక్ చేస్తాము. సో అందుకే ఇవ్వడం జరిగింది. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైతే మినిస్ట్రీ ఉందో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీన్ని మార్చడం అంటే రీనేమ్ చేయడం జరిగింది. సో ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో నాట్ ఏ డిపార్ట్మెంట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. అంటే హ్యూమన్ హెచ్ఆర్డి బదులు ఎడ్యుకేషన్, ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. అయితే 4 ఆప్షన్స్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, సెకండ్ వన్ ఏమో డిపార్ట్మెంట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, అండ్ థర్డ్ వన్ ఏమో డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అండ్ 4th వన్ ఏమో డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇచ్చారు. అయితే ఈ 4లో ఏ డిపార్ట్మెంట్ అంటే ఏదైతే ఈ ఉమెన్ అంటే మీరు ఈజీగా చెప్పవచ్చు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దేనికి సంబంధించి అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందకి రాదు. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఆ మినిస్ట్రీ కిందికి వస్తుంది, కానీ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందికి రాదు. సో ఆప్షన్ డి అనేది నాట్ ఏ డిపార్ట్మెంట్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో లేదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్మెంట్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ 3 డిపార్ట్మెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ డిసైడ్స్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ సంబంధించి ఎవరు డిసైడ్ చేయడం జరుగుతుంది మనకు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ
ప్రెసిడెంట్ అండ్ గవర్నర్, ఆప్షన్ బి యూనియన్ పార్లమెంటు, ఆప్షన్ సి సుప్రీం కోర్టు, ఆప్షన్ డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఏదైతే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉందో సో దీన్ని ఎవరు డిసైడ్ చేయడం జరుగుతుంది మనకు ఇవ్వడం జరిగింది. సో అండర్ ఆర్టికల్ 102 మెన్షన్స్ ద decision of the president shall be final. So president and governor decide the office of profit. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. బట్ అండర్ ఆర్టికల్ 102 అంటే 102 ఏదైతే ఉందో అది డిసిజన్ ఆఫ్ ప్రెసిడెంట్ అను ఫైండ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ సంబంధించి ఇది మీరు ఈ ఆర్టికల్ సంబంధించి నేర్చుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, హూ డిసైడ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతి మరియు గవర్నర్ గారు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది వేకెన్సీ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ బి fill up within. Option A 90 days, option B 6 months, option C 1 year, option D within the period decided by the parliament. సో ఇక్కడ ఏంటంటే వేకెన్సీ అంటే ఏదైతే రాష్ట్రపతి ఆఫీస్ ఉందో అంటే సంబంధించి ఏది ఉందో ఆ రాష్ట్రపతి ఆఫీస్ సంబంధించి వేకెన్సీ అనేది అంటే ఎవరైనా ఏదైతే రాష్ట్రపతి ఉన్నారో సో కొంతవరకు రిజిగ్నేషన్ ఇవ్వడం అయినా లేకపోతే తన పదవీ కాలంలో ఉండి చనిపోవడం అని ఎవరన్నా ఉంటే దాని తర్వాత ఎలక్షన్ అనేది జరగాలి. సో అంటే ఆ టైంలో వేకెన్సీ అనేది ఉండడం జరుగుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి ఆఫీస్ సంబంధించింది. అయితే ఆ వేకెన్సీ ఏదైతే ఉందో దాన్ని అంటే ఏ టైం పీరియడ్ లోపల కంప్లీట్ అనేది చేయాలి. సో ఆ ఆఫీస్ని అంటే ఏదైతే ఈ ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ సంబంధించింది 90 రోజుల, 6 నెలల, 1 సంవత్సరమా, లేకపోతే పార్లమెంటు డిసైడ్ చేస్తుంది అంటే ఏ పీరియడ్ లోపల ఈ ఆఫీస్ ఏదైతే ఉందో అంటే ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి వేకెన్సీ అనేది ఫిల్అప్ చేయాలని. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 6 monthsలో సో ద వేకెన్సీ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ బీ ఫిల్ అప్ విత్ ఇన్ 6 months. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే భారత రాష్ట్రపతి అతను రాజీనామా చేసినా లేకపోతే తన ఆఫీస్లో అతన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి అతన్ని తొలగించినా లేకపోతే అతను ఆఫీస్లో ఉండి మరణించినా కూడా తర్వాత ఎలక్షన్ అనేది జరగాలి. సో ఆ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ అనే ఏదైతే వేకెన్సీ ఏర్పడుతుందో ఆ వేకెన్సీ తర్వాత దాన్ని ఫిల్అప్ చేయాలంటే 6 నెలల లోపే ఆ వేకెన్సీ అనేది ఫిల్అప్ చేయాలి. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి 6 months. ఎందుకంటే మన రాష్ట్రపతి ఎలక్షన్ అనేది జరిగినాయి కాబట్టి సో మనకు ఇది ఒక న్యూస్ రూపంలో ఉంది కాబట్టి మనకు దీనిపైన అడిగే అవకాశం ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఉన్న భారత రాష్ట్రపతి 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ ద రైట్ టు సీక్ అడ్వైజరీ ఒపీనియన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా? ఏ ప్రైమ్ మినిస్టర్, బి ప్రెసిడెంట్, సి ఎనీ ఆఫ్ ద హైకోర్ట్, డి ఆల్ ఆఫ్ ద ఎబో. సో రైట్ టు సీక్ అడ్వైజరీ ఒపీనియన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక లా పైన అంటే ఇప్పుడు ఏదైతే పార్లమెంట్లో ఒక చట్టం ఏదైతే మనకు ఏదైతే చేస్తారో సో 2 houses కలిపి ఆ చట్టాన్ని సంబంధించిన ఏమైనా కనుక క్వశ్చన్స్ కనుక అడగాలనుకుంటే ఎవరు రాష్ట్రపతి గారు అడగాలనుకుంటే ఎవరి ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది అంటే అడ్వైస్ తీసుకోవడం జరుగుతుంది. సో అది కూడా రైట్ టు సీక్ అడ్వైజరీ ఒపీనియన్ అనేది ఎవరికి ఉన్నది మనకు ఇవ్వడం జరిగింది ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఎవరంటే భారత రాష్ట్రపతి. సో ఆన్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా అంటే లా సంబంధించి ఏదైనా క్వశ్చన్ కనుక అతనికి డౌట్ అంటే భారత రాష్ట్రపతి గారు డౌట్ వచ్చినా లేదా అడగాలనుకుంటే ఎవరి ఒపీనియన్ తీసుకుంటారంటే అది కూడా రైట్ టు సీక్ అడ్వైజరీ ఒపీనియన్ ఎవరికి ఉందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో రైట్ టు సీక్ అడ్వైజరీ ఒపీనియన్ ఆఫ్ అది కూడా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, హైకోర్టు కాదు. రైట్ టు సీక్ అడ్వైజరీ ఒపీనియన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎవరంటే ప్రెసిడెంట్. దేనిపైన అంటే ఆన్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా సంబంధించింది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బి ఇంపీచ్డ్? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బి ఇంపీచ్డ్ అంటే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అది భారత రాష్ట్రపతి పైన ఏ విధంగా అంటే ఏదైతే 4 ఆప్షన్ ఉంటే లోక్సభనా, పార్లమెంటా, లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానా, లేకపోతే ది ప్రైమ్ మినిస్టరా. సో మీకు ఇందాకే చెప్పాను, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం
ఎవరిపైన అంటే రాష్ట్రపతి గారి పైన చేయడం జరుగుతుంది. అది కూడా బోత్ ద హౌసెస్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ. సో ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంటు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో బై ద పార్లమెంట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇంపీచ్డ్. సో ద ప్రెసిడెంట్ మే బి రిమూవ్డ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్ త్రూ ఇంపీచ్మెంట్. సో ఒక రాష్ట్రపతిని అంటే రిమూవ్ చేయాలనుకుంటే అవిశ్వాస తీర్మానం రెండు హౌజెస్లో రిజల్యూషన్ అనేది పాస్ అవ్వాలి. దాని తర్వాతనే అది కూడా తన పదవీ కాలం ముగించే లోపు ఆర్ తను రాజీనామా చేసే లోపల ఒక రాష్ట్రపతిని కనుక తొలగించాలంటే అవిశ్వాస తీర్మానంలో రెండు హౌజెస్లో రిజల్యూషన్ అనేది పాస్ అవ్వాలి. దాని తర్వాతనే రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు గుర్తుండాలి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, సి బోత్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, డి ఏమో నన్ ఆఫ్ ద ఎబో. సో మనకు అడిగింది ఏమిటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హెడ్ ఆఫ్ ద, మనం అడిగింది హెడ్ ఆఫ్ ద. సో ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద చీఫ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ చీఫ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ చీఫ్ అడ్వైజర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అండ్ ఇదంతా నేను ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్తున్నాను. సో చీఫ్ ఆఫ్ గవర్నమెంట్, చీఫ్ అడ్వైజర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇది మీరు ఇంకో గుర్తుపెట్టుకోవాలి, హెడ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ మెజారిటీ పార్టీ ఇన్ పార్లమెంట్. సో ఆప్షన్ డి అనేది మీకు కరెక్ట్ అయి అర్థమై ఉండాలి మీకు. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హెడ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో ఇది మనకు ఇవ్వలేదు. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. సో ప్రైమ్ మినిస్టర్ అతను చీఫ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ చీఫ్ అడ్వైజర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ చీఫ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ మెజారిటీ పార్టీ ఇన్ పార్లమెంటు. సో ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో మెజారిటీ పార్టీ రూలింగ్ చేస్తుందో ఆ పార్టీ సంబంధించిన హెడ్ ఎవరంటే, లీడర్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ డి అనేది నన్ ఆఫ్ దెమ్. సో ఇది మనకు ఇవ్వలేదు. సో అది కూడా లీడర్ ఆఫ్ మెజారిటీ పార్టీ ఎక్కడ అంటే పార్లమెంట్లో. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వేకెంట్, హూ అఫిషియేట్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ ది ప్రైమ్ మినిస్టర్, ఆప్షన్ బి ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి ది స్పీకర్ ఆఫ్ లోక్సభ, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. సో పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆర్ వేకెంట్ అంటే ప్రెసిడెంట్ ఆఫీస్ అంటే రాష్ట్రపతి యొక్క ఏదైతే ఆఫీస్ ఉందో అది కూడా వ్యాకెన్సీ ఉండడము అండ్ వైస్ ప్రెసిడెంట్ కూడా వ్యాకెన్సీ ఉండడం. అయితే ఒకవేళ కనుక కొన్ని టైంలో ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఏమో రాష్ట్రపతిగా నియమించడం జరుగుతుంది, అంటే ఆ స్థానంలో ఆఫీస్లో ఉండడం హోల్డ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ రెండు అంటే ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఈ రెండు ఆఫీస్ వేకెన్సీ ఉంటే ఎవరు అంటే హూ అఫిషియేట్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అఫిషియేట్ పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వెన్ దేర్ సీట్స్ వేకెంట్. సో భారత ప్రధాన న్యాయమూర్తి అతను ఎప్పుడు రాష్ట్రపతిగా కొన్ని సిచ్యువేషన్లు అవుతారు అంటే రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి రెండు ఏదైతే ఆఫీస్ ఉందో సంబంధించిందో ఆ రెండు గనక వేకెన్సీ ఉంటేనే ఆ సిచ్యువేషన్లో భారత ప్రధానమూర్తి అతను రాష్ట్రపతిగా అఫిషియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు గుర్తుండాలి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ క్వశ్చన్. మనకి ఈ విధంగా ఇంత కాన్సెప్ట్స్లో కూడా అడుగుతుంటారు, డైరెక్ట్గా బిట్స్ రూపంలో రాకపోవచ్చు. సో ఒకవేళ కనుక ప్రెసిడెంట్ ఆఫీస్ వేకెన్సీ ఉంటే ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అఫిషియేట్ అవుతారని అంటే కొన్ని ఒక సిచ్యువేషన్లో ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. బట్ రెండు ఆఫీస్ కనుక వేకెన్సీ ఉంటే ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ అసోసియేటెడ్ విత్ ట్రేడ్ యూనియన్ మూమెంట్? సో ఏదైతే ట్రేడ్ యూనియన్ మూమెంట్ ఉందో ఆ మూమెంట్ ఏదైతే ఉందో అంటే ఏదైతే ట్రేడ్ యూనియన్ మూమెంట్ ఉందో ఈ మూమెంట్కి ఏ భారత రాష్ట్రపతి అసోసియేట్ అయి ఉన్నారు మనకి ఇవ్వడం జరిగింది. అంటే వివి గిరినా, ఎన్ సంజీవారెడ్డినా, కేఆర్ నారాయణ లేకపోతే జాకిర్ హుసేనా. సో ట్రేడ్ యూనియన్ మూమెంట్ సంబంధించింది ఎవరు అంటే ఏ రాష్ట్రపతి అసోసియేటివ్ అయి ఉన్నారు అంటే
గుర్తుపెట్టుకోండి వివి గిరి. సో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ అసోసియేట్ విత్ ద ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్. సో వివి గిరి మీనింగ్ అంటే అసలు పేరు ఏంటంటే వరహగిరి వెంకటగిరి. సో కామన్గా ఏమని పిలుస్తారంటే వివి గిరిగా ఇతన్ని పిలవడం జరుగుతుంది. అండ్ అతను ఎన్నోవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అంటే ఉన్నారు అంటే ఫోర్త్ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. సో 1969 నుంచి 74 అంటే 1974 వరకు ఇతను పదవీ కాలంలో ఉన్న రాష్ట్రపతిగా ఉన్నారు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ట్రేడ్ యూనియన్ అండ్ మూవ్మెంట్ అంటే వివి గిరి. ఒకవేళ కనుక మీకు మూవ్మెంట్ కనుక తెలిసి ఏ ఇయర్లో తెలుసుంటే ఆ టైంలో అంటే ఆ టైం పీరియడ్లో ఎవరు ఉన్నారు అంటే కూడా అలా కూడా మీరు అజ్యూమ్ చేయవచ్చు, అంటే ఎలిమినేషన్ కూడా ఈ విధంగా చేయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ. సో ఏదైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో ఏదైతే ఉందో ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. సో ఏ హౌస్కి, ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఇది లోక్సభ. సో ఏ ఆర్టికల్ కింద అంటే యాజ్ పర్ ఆర్టికల్ 74 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, 74 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. సో లోక్సభలో అంటే పార్లమెంట్ సమావేశంలో అప్పుడు అంటే శీతాకాలం సమావేశం మనం రీసెంట్గా జరిగింది అదొకటి, అండ్ దాంతో బడ్జెట్ సమావేశాలైనా ఏదైనా సమావేశాలు ఎప్పుడు ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏంటంటే కలెక్టివ్గా రెస్పాన్సిబుల్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడంటే లోక్సభలో, రాజ్యసభ కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. ఎందుకంటే మెజారిటీ ఏదైతే పార్టీ కనుక ఎన్నికలో గెలిచి ఆ పార్టీనే రూల్ చేయడం జరుగుతుంది కాబట్టి సో లోక్సభ అనేది రిలేటెడ్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. అది ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 74. నెక్స్ట్ క్వశ్చన్, ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్ ఇఫ్ నో కాన్ఫిడెంట్ మోషన్ ఈస్ పాస్డ్ బై ఎ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్. ఆప్షన్ ఏ లోక్సభ, ఆప్షన్ బి రాజ్యసభ, ఆప్షన్ సి బోత్ ద హౌసెస్ సపరేట్లీ, ఆప్షన్ డి బోత్ ద హౌసెస్ ఇన్ జాయింట్ సిట్టింగ్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్ ఇఫ్ నో కాన్ఫిడెంట్ మోషన్ ఈస్ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ మెంబర్ ఆఫ్. సో మనకు ఏదైతే ఇప్పుడు ఈ లోక్సభ కాకుండా అంటే ఇది 17th లోక్సభ, అంతకుముందు ఉన్న లోక్సభలో ఏంటంటే కొన్ని పార్టీలు కలిపి అంటే ఏదైతే కొన్ని పార్టీస్ ఉన్నాయో ఆ పార్టీస్ కలిపి ఏంటంటే లోక్సభలో ఎవరైతే మెంబర్స్గా ఉన్నారో వాళ్ళు కొంతమంది సైన్ చేసి అవిశ్వాస తీర్మానం చేయడం జరిగింది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మన పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, టీడీపీ పార్టీ కలిపి అండ్ కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలు కలిపి అవిశ్వాస తీర్మానం అని చేయడం జరిగింది ప్రీవియస్ లోక్సభలో. అయితే ఏదైతే ఈ అవిశ్వాస తీర్మానం అంటే నో కాన్ఫిడెంట్ మోషన్ అయితే ఉందో, అయితే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది ఒకవేళ కనుక ఆ మోషన్ కనుక పాస్ అయితే ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది రిజైన్ చేయాలి. అది కూడా ఏ హౌస్లో అంటే ఓన్లీ లోక్సభలోనే. సో ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్ ఇఫ్ నో కాన్ఫిడెంట్ మోషన్ ఈస్ పాస్డ్ బై ఏ మెజారిటీ ఆఫ్ members of Lok Sabha. So Council of Minister has to resign if no confidence motion is passed by majority of members of Lok Sabha. A motion of no confidence is primarily a statement or vote which states that a person in a superior position, be it government or managerial. So ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ రిలేషన్స్ టు డాక్టర్ మన్మోహన్ సింగ్. సో డాక్టర్ మన్మోహన్ సింగ్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. అయితే మనం అతనికి సంబంధించిన కరెక్ట్ కానిది. సో ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్గా అంటే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారని ఇచ్చారు, అండ్ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐగా ఇచ్చారు, అండ్ ఫార్మర్గా రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ మానిటరీ అంటే IMFగా ఇచ్చారు, అండ్ ఫార్మర్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా వరకు దీనిపైన మనకు అడిగే అవకాశం ఉంది. సో ఫార్మర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్గా అతను లేరు. సో ఇది నాట్ కరెక్ట్. సో ఆప్షన్ సి అనేది నాట్ కరెక్ట్ ఇన్ రిలేషన్ టు డాక్టర్ మన్మోహన్ సింగ్. సో ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐగా ఉన్నారు, అండ్ ఫార్మర్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, అండ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ కూడా ఉన్నారు. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్,
the office of the president does not the office of the president does not characterize the combination of governmental system of A. Parliamentary and federal, B. Republican and parliamentary, C. Presidential and republican, option D. Democratic and republican. So the office of president సమయం ఏదైతే ఉందో does not characterize the combination of governmental system of. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇదేంటంటే ప్రెసిడెన్షియల్ మరియు రిపబ్లికన్. సో ఇది నాట్ క్యారెక్టరైజ్ ది కాంబినేషన్ ఆఫ్ గవర్నమెంటల్ సిస్టమ్, ఎందుకంటే ప్రెసిడెన్షియల్ అండ్ రిపబ్లికన్ రెండు ఇచ్చారు మనకు, ఇది కాదు. ఎందుకంటే పార్లమెంటరీ అండ్ ఫెడరల్, సో ఎందుకంటే సెంటర్ స్టేట్, యూనియన్ అండ్ స్టేట్, ఇది మీరు ఆల్రెడీ ఇది ఫెడరల్ నేచర్ కాబట్టి ఇది కరెక్టే ఉంది. సో పార్లమెంటరీ గవర్నమెంట్ మంది కాబట్టి ఇది కరెక్టే ఉంది. అండ్ రిపబ్లికన్ అండ్ పార్లమెంటరీ ఇది కూడా కరెక్ట్ ఉంది. బట్ ప్రెసిడెన్షియల్ మరియు రిపబ్లిక్ అనేది రెండు రాంగ్. సో డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ ఇది కూడా కరెక్టే. సో నాట్ క్యారెక్టరైజ్ ద కాంబినేషన్ ఆఫ్ గవర్నమెంటల్ సిస్టమ్ ఆఫ్ అంటే ప్రెసిడెన్షియల్ మరియు రిపబ్లికన్. సో ప్రెసిడెంట్ డస్ నాట్ క్యారెక్టరైజ్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ అండ్ రిపబ్లికన్ గవర్నమెంటల్ సిస్టమ్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎంజాయ్స్ ఎమర్జెన్సీ పవర్ ఆఫ్ 2 types, 3 types, 4 types, 5 types. సో ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి ఎంజాయ్స్ ఎమర్జెన్సీ పవర్, అంటే ఎమర్జెన్సీ పవర్ ఏదైతే సంబంధించి ఉన్నాయో, సో 3 types ఉన్నాయా, 2 types ఉన్నాయా, 4 types ఉన్నాయని ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఏదైతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయో మనకు, అంటే కాన్స్టిట్యూషన్ సంబంధించి మనకు నేర్చుకున్నాం కాబట్టి ఎమర్జెన్సీ ప్రొవిజన్ అప్పుడు మనం నేర్చుకున్నాము 3 types ఆఫ్ ఎమర్జెన్సీ పవర్ సంబంధించిందని. సో ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో 3 types అనేది. సో ద ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ 3 types ఆఫ్ ఎమర్జెన్సీ, అది నేషనల్ ఒకటి, స్టేట్స్ ఒకటి అండ్ ఫినాన్షియల్. సో ఏ ఆర్టికల్ ఏంటంటే నేషనల్ ఏమో 352 ఆర్టికల్ కింద, అండ్ స్టేట్ ఏమో 356 కింద, అండ్ ఫినాన్షియల్ ఏమో 360 కింద, ఇది మీకు గుర్తుండాలి. సో అండ్ ఇన్ అడిషన్ టు ప్రొమోల్గేటింగ్ ఆర్డినెన్స్ అండర్ ఆర్టికల్ 123 ఆర్డినెన్స్. సో ఆప్షన్ బి అనేది 3 types ఆఫ్ ఎమర్జెన్సీ పవర్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ కెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీక్ రీ-ఎలక్షన్ టు హిస్ పోస్ట్? సో హౌ మెనీ టైమ్స్ కెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీక్ రీ-ఎలక్షన్? సో ఎన్నిసార్లు అతను, అంటే రాష్ట్రపతి గారు అడగవచ్చు రీ-ఎలక్షన్, అతని యొక్క పోస్ట్ని రీ-ఎలక్షన్గా చేయండి అని, అంటే మళ్ళీ ఎన్నికల్లో పెట్టండి అని. 1 2 times 3 times ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్ అనే మనకు 4 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఎన్ని టైమ్స్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్, ఎందుకంటే దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీకింగ్ ఫర్ రీ-ఎలక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హెల్డ్ ద ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 2 consecutive terms? ఏ. డాక్టర్ రాధాకృష్ణన్, బి. మిస్టర్ ఆర్ వెంకటరామన్, సి. శంకర్ దయాళ్ శర్మ, డి. వివి గిరి. సో భారత ఉపరాష్ట్రపతిగా 2 సార్లు ఎవరు ఉన్నారని ఇవ్వడం జరిగింది, అంటే 2 సార్లు రాష్ట్రపతిగా ఎవరు పరిపాలించడం జరిగిందని ఇవ్వడం జరిగింది. సో ఎవరంటే డాక్టర్ రాధాకృష్ణన్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో డాక్టర్ రాధాకృష్ణన్ హెల్డ్ ద ఆఫీస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 2 consecutive terms. So Sarvepalli Radhakrishnan was an Indian philosopher and statesman who was the first vice president of India. సో ఇతను ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇది మీకు గుర్తుండాలి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉన్నారంటే 1962 నుంచి, అంటే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇతను ఉన్నారు, ఫ్రమ్ 1962 to 1967. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, 2 termsగా ఇతను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు ఏంటంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. ఇదంతా మీకు చాలా వరకు ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో దీనిపైన ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. సో తరచుగా న్యూస్లో కూడా ఏ విధంగా అయితే న్యూస్, అంటే కొన్ని ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సంబంధించిందైనా, లేకపోతే ఐదర్ కొన్ని సమావేశాలు ప్రొసీడింగ్ సంబంధించి కూడా మనకు ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్లో మనం సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ కనుక మీరు కనుక సాల్వ్ చేసి ఒక 2-3 సార్లు రివిజన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చామో ఆన్సర్ ఖచ్చితంగా చేయగలుగుతారు. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.